ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పోలీస్ తోటి రాజ్యం వెళ్తా ఉన్నారు. అంటే పోలీసులను దించి ఏదంటే అది చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికే మన యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు వీళ్ళ బాధలు తట్టుకోలేక బయటికి వెళ్ళి బ్రతుకు తెరువు కోసం బయటికి పోయేటువంటి పరిస్థితిని అతి తక్కువ సమయంలో సృష్టించినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజకీయ పార్టీలలో ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాలను మాత్రం మనం ఇదివరకు చూడలేదు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప పార్టీగా చరిత్ర కలిగినటువంటి నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాదు, 10 సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, సకల సౌకర్యాలు కావచ్చు, పేద ప్రజలను ఆదుకోవడంలో కావచ్చు, పట్టణాలను గ్రామాలను అభివృద్ధి చేయడంలో కావచ్చు, మరి మన మార్క్ అయితే మనం ఖచ్చితంగా చూపించగలిగినాం. ఇలా ఎవరిని అడిగినా చెప్తారు, మాకు రైతు భరోసా ఇయ్యు అని దీనంగా అడుక్కునేటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు రైతాంగాన్ని. ఇంతకంటే దారుణం ఏముంటుంది? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా నిజంగానే ఇప్పటికి 3 పంటలకు ఎగబెట్టి ఇంకనైనా ఇచ్చేటువంటి ఉద్దేశం ఉంటే గతంలో కేసీఆర్ గారు ఏ పద్ధతిలో అయితే ఇచ్చిండ్రో ఆ పద్ధతిలో ఇవ్వగలిగితే నిజంగా రైతులు హర్షిస్తారు, సమాజం హర్షిస్తారు తప్ప మళ్ళీ ఈరోజు దానికోసం సబ్ కమిటీ వేసి దానికి నివేదిక సమర్పించి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మళ్ళీ మీరు దరఖాస్తులు తీసుకోవడం అనేటువంటిది ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈ 6 గ్యారంటీలు కావచ్చు, 6 గ్యారంటీలు అనేటువంటివి శుద్ధ అబద్ధం. ఇది ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మోసపోయినామని అనుకుంటున్నారు, దగాపడ్డం అనుకున్నారు, ఓటేసినందుకు మేము చాలా మూల్యం చెల్లించడం, తప్పు చేసినామని అలా మదనపడేటువంటి పరిస్థితులలో వాళ్ళు రైతులే కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా మదనపడేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అబద్ధపు మాటలతోటి ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ రోజు రోజుకు వంచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కనబడుతున్నది. అంటే ఏ మాటకు కూడా ఒక అర్థం లేదు. ఇదివరకు ఒక ముఖ్యమంత్రి మాట్లాడినంటే అది ఖచ్చితంగా రామబాణంలాగా అమలు జరిగేటువంటి పద్ధతులు ఉండే. కానీ ఇలా ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఆయన అవహేళన చేస్తున్నాడా, నిజంగా మాట్లాడుతున్నాడా, ప్రజలకు మేలు చేస్తానికి మాట్లాడుతున్నాడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు మరి ఒక జోకర్ కింద చూసేటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి అనంటే. మరి రాష్ట్రానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక భరోసా ఇవ్వాల్సి ఉండే, ఒక ధైర్యం ఇవ్వాల్సి ఉండే. కానీ ఆయననే ఇలా ఈ రాష్ట్రాన్ని మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి పద్ధతులలో పరిపాలన సాగిస్తున్నాడు. ఇది మంచిది కాదు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు మనకంటే ముందు ప్రజలే చాలా తీవ్రమైన నిరాశతోటి ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీగా ఒక నాయకత్వంలో ఉన్నటువంటి గ్రామ కార్యకర్త కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, దీన్ని పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని ఎప్పటికప్పుడు అందుకొని ప్రజల్లోకి మనం తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొక మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ప్రేక్షక పాత్ర వహించకండి దయచేసి. మనమేం ప్రేక్షకులం కాము, నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులము. ఎక్కడికక్కడ మనం నోరు విప్పి మాట్లాడకపోతే ప్రజలకు నిజమైనటువంటి విషయాలు ఎట్లా తెలుస్తాయి? ఇంకా వాళ్ళు ప్రజలు ఆశలలో పెట్టేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు సమయం సందర్భం వచ్చినప్పుడు, ఎవరైనా శత్రువు దాడి చేసినప్పుడు మనం ప్రేక్షక పాత్ర మాత్రం దయచేసి పోషించవద్దు. వచ్చేటువంటి కాలంలో ఒక మంచి కేసీఆర్ గారి సైనికులుగా బీఆర్ఎస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలుగా ముందుకు పోయేటువంటి అవసరం అయితే తప్పకుండా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ సదవకాశం కల్పించినటువంటి కేటీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.